మన సాంప్రదాయ, సంస్కృత విశిష్టతల్లో చాలా విషయాల గురించి మనకు తెలీదండి. అందులో ఒకటి సంక్రాంతి. సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన పండగ కదండీ! మరి అందులో భోగి పండగ ఎందుకు జరుపుకుంటాం? భోగి పేడని వదిలించుకోవాలి అంటారు. ఇంటికి, మనకి, మన పిల్లలకి పట్టిన భోగిపీడ ఎలా వదిలించుకోవాలి? అసల భోగిపీడ అంటే ఏంటి? మన వాడుక భాషలో చెప్తానండి. అంటే ఊరులో గోలంతా మన మీదే ఉంది అని అంటారు కదా! అది ఇంటి మీద ఉంటది, పిల్లల మీద ఉంటది, మన మీద ఉంటది. ఇలాంటి గోలంతా వదలాలి అంటే సకల దేవతలు నిద్రలేచే సమయమే ఉత్తరాయణ పుణ్యకాలం అండి. అదేనండి సంక్రాంతి. సంక్రాంతిలో వచ్చే భోగి పండగ నాడు భోగి పీడ ఈ విధంగా చేసి వదిలించుకోవాలి. వీడియోలోకెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని భోగినీళ్ళు వేసుకోవాలి. అంటే తలంటూ స్నానం ఆచరించాలి. బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు అన్నానంటేనండి, ఉత్తరాయణ కాలంలో దేవతామూర్తులందరూ నిద్ర లెగుస్తారండి. పెళ్ళిళ్ళు కూడా చూడండి అదే సమయంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తెల్లరగట్ల 3 గంటలకి, 4 గంటలకి ఆ టైంలో. సరే, స్నానం ఆచరించిన తర్వాత భోగిమంట వేసుకోవాలండి. భోగిమంట వేసుకొని భోగిదండని పిల్లల చేత వేయించాలి. భోగిమంటలో భోగిదండ పిల్లల చేత వేయిస్తాం కదండీ! ఎందుకు ఏయిస్తామండి ఆ విధంగా? భోగికి నెల రోజుల ముందు నుండి ఉపవాసం చేస్తారండి. దాన్ని ఉపాసన కాలం అంటారు. అలా పిల్లల చేత మనం ఉపవాసం చేయించలేం కదా! అందుకని లక్ష్మి యొక్క ఉపాసన అని అంటారండి దీన్ని. ఆవు పేడతో చేసిన భోగి పిడకలని భోగి మంటలో వేయిస్తారు. అంతే కాకుండా ఆడపిల్లల చేత గొబ్బెమ్మలు పెట్టిస్తారు. ఎందుకంటే సకల దేవతలు కొలువై ఉన్న గోమాతలో లక్ష్మీ స్థానం ఎక్కడ అంటే మలమూత్రాల దగ్గర. అందుకే పంచామృతాల్లో ఒకటి ఆవు పంచకము. ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంది కాబట్టి. అందుకే పిల్లల చేత ముగ్గులు వేయించి గొబ్బెమ్మలు చేయిస్తారు. భోగిదండలు చేయించి భోగి మంటలో వేయిస్తారు. ఇదంతా కూడా ఆడపిల్లల చేత చేయిస్తామండి. ఎందుకంటే ఆడపిల్లలంటే అటు పుట్టినింట్లోని, మెట్టినింట్లోని సంతృప్తి పరిచే లక్ష్మీ స్వరూపాలండి. తర్వాత పిల్లలకి భోగిపళ్ళు వెయ్యాలండి. భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు, చెరకు ముక్కలు, పైసలు, పువ్వులు అన్నీ కలిపి ఈ విధంగా బొమ్మల కొలువు పెట్టి భోగిపళ్ళును పిల్లలకి వెయ్యాలమాట. ఈ విధంగా చేస్తే గత జన్మలో చేసిన పాపాలు పీడగా వస్తే అయి పోగొట్టడానికి, ఈ జన్మలో ఏ పీడ ఉండకుండా చేయడానికి ఈ విధంగా చెయ్యాలిమాట. అంతేకాకుండా శ్రీమన్నారాయణుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బద్రిక వనంలో, బద్రిక వనం అంటే రేగుపళ్ళు చెట్లున్న వనమండి. ఘోర తపస్సు చేశాడమాట. తపస్సుకి మెచ్చిన పరమశివుడు వరం ప్రసాదించాడు. అందువల్ల దేవతలందరూ కలిసి బద్రిక పళ్ళును శ్రీమన్నారాయణ మీద కురిపించాడు. అంటే రేగిపళ్ళుతో అభిషేకించారన్నమాట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడు సంతోషంతో ఆ సమయంలో చిన్న పిల్లవాడిలాగా మారిపోయి ఆటలాడుతున్నాడంట. అందుకనే రేగిపళ్ళను భోగిపళ్ళుగా పిలుస్తారన్నమాట. అంతేకాకుండా నరనారాయణులు బద్రిక వృక్షం కింద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేస్తూ ఉండగా దేవతలు బద్రీ పళ్ళను కురిపించారంట. అందుకే చిన్నపిల్లల్ని శ్రీమన్నారాయణగా భావించి భోగి పళ్ళను పోస్తారన్నమాట. భోగి పండుగ రోజున పౌష్యలక్ష్మి ఇంటికొచ్చే రోజండి. అంటే అన్నపూర్ణాదేవి ఇంటికొచ్చే రోజు మాట. ఇదివరకు అందరూ కూడా వ్యవసాయమే చేసేవారండి. సంవత్సరానికి ఒకటే పంట. పంట బాగా పండి ధాన్యాన్ని చూసుకుని రైతు ఆనందంతో మురిసిపోయే రోజుమాట. అందుకని దీన్ని ఆనంద భోగిందము అని కూడా అంటారు. పంటలు బాగా పండి డబ్బులొస్తాయి కదండీ! డబ్బులతో పాటు కొత్తగా పెళ్ళైన కుటుంబాల్లో అల్లుళ్ళు కూడా వస్తారండి. కొత్త అల్లుళ్ళు అంటారు. రకరకాల పిండి వంటలు, కొత్త బట్టలు పెట్టి అల్లుళ్ళను ఆనందపరచటం సంక్రాంతికి ఆచారంగా అందుకే వచ్చిందండి. ఇదండి భోగి పండగ గురించి. ఇంకా దీంట్లో చాలా సైన్స్ ఉందని మీలో చాలా మందికి తెలుసు కదా! తెలిసిన వాళ్ళు కామెంట్‌లో చెప్పండి సైన్స్ ఏంటో. ఇప్పుడు మకర సంక్రాంతి గురించి తెలుసుకుందామండి. మకర సంక్రాంతి అంటే సూర్యుడు తన కుమారుడైన శనిని కలుసుకునే రోజుమాట. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. మరి మకర రాశికి అధిపతి ఎవరండి? శనిదేవుడు. అందుకే దీన్ని శనిమాసం అని కూడా అంటారు. అందుకే మనం శనిమాసం రోజున తలంటూ స్నానం ఆచరించి రుద్రాభిషేకం చేయాలండి. అంటే శివునికి ఇప్పుడు మనం శివలింగం ఉంటది కదండీ! శివలింగం తీసుకొని
నెయ్యి పోసి శివునికి పూజ చేయాలి. రుద్రాభిషేకం చెయ్యాలన్నమాట. 10 నిమిషాలు మనం ఈ విధంగా రుద్రాభిషేకం చేసి, మరి శనిదేవుడు ఎవరండి? శివుని గొప్ప భక్తుడు శనిదేవుడు మరి. మరి ఆయన అనుగ్రహం కావాలంటే ఈయన పూజించాలి మరి. నమ్మకంతో చెయ్యాలండి. దేవుడి మీద భక్తితో చెయ్యాలి. అప్పుడు అపారమైన ఫలితం ఉంటదండి. రుద్రాభిషేకం తర్వాత పొంగల్ని ప్రసాదంగా పెట్టి మనం నైవేద్యం సమర్పించాలి. తర్వాత పితృదేవతల అనుగ్రహం కోసం మనం దానం చేయాలండి. దానం అంటే మీరు ఏదైనా చేయొచ్చు దానం. పెరుగు దానం చేయొచ్చు, గుమ్మడికాయ దానం చేయొచ్చు. పితృదేవతల పేరిట దానాలు, బట్టలు ఇవన్నీ దానం చేయాలన్నమాట. యాచకులకు లేదనకుండా, కాదనకుండా పెట్టండి. హరిదాసులను గౌరవించండి. పండగ నాడు భగవంతుడు మన ఇంటికొస్తాడంటండి. ఎవరి రూపంలో వస్తాడో తెలీదు. అందుకే మీరు చేసే దానం భగవంతుడికి కూడా చేరుతుంది. మహాభారతంలో భీష్మ పితామహులు అంపశయంపై ఉండి ఇదే రోజున అంటే సూర్యుడు మకర సంక్రమణ చేసిన తర్వాత ప్రాణం వదిలారండి. మన సనాతన ధర్మంలో వచ్చే పండుగల్లో చాలా సైన్స్ ఉందని మనందరికీ తెలుసు కదండి. అందులో పిండి వంటల గురించి తెలుసుకుందాం. పిండి వంటలు అవన్నీ ఈ రోజునే ఎందుకు వండుకుంటామండి? ఎందుకంటే దక్షిణాయనంలో మనుషులకి భజన శక్తి తక్కువగా ఉంటుంది. అంటే ఆహారం తొందరగా అరగదన్నమాట. అజీర్ణం సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకని దక్షిణాయనంలో నూనె వస్తువులు ఎక్కువగా తినకుండా ఉత్తరాయణం వచ్చిన తర్వాత పిండి వంటలు అవి చేసుకుంటాం అన్నమాట. మరి మన ఇంటి ముందు రంగురంగులు వేసి రంగవల్లీలు దిద్దుతాం కదండి ముగ్గులతో. అవన్నీ ఎందుకంటారు? దానిలో కూడా ఒక సైన్స్ ఉందండి. స్త్రీలు వంగి ముగ్గు వేయటం వల్ల నడుంకు కావాల్సిన వ్యాయామం దొరుకుతుందండి. గర్భాశయ సమస్యలు కూడా తగ్గుతాయి. అందుకనే పెద్ద పెద్ద ముగ్గులు వేయించి రంగులను దిద్దించి అందంగా అలంకరించమని పెద్దవాళ్ళు చెప్తారు. ఈ ముగ్గులన్నీ మీకు నచ్చినాయి కదండి? నచ్చితే ఒక లైక్ వేయండి. ఈ సంక్రాంతి సంబరాలని దేశంలో ఎక్కడెక్కడ జరుపుకుంటారో చూద్దాం. ఇప్పుడు తమిళనాడులో దీన్ని పొంగల్ అని పిలుస్తారండి. కాకపోతే అక్కడ ఆచారాలు విధానాలు వేరుగా ఉంటాయి. పండగ నాడు బంధువులు స్నేహితుల్లో ఇళ్లకు వెళ్ళి సంబరంగా జరుపుకుంటారన్నమాట. పంజాబ్లో దీని పేరు లోహ్రీ అంటారండి. అగ్గిని వెలిగించి దాని చుట్టూ నాట్యం చేస్తారన్నమాట. ఆడవాళ్ళు చేసేదాన్ని గిడ్డ అని, మగవాళ్ళు చేసే నాట్యాన్ని బొంగ్రో అని పిలుస్తారు. పేర్లు కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా. గుజరాత్లో దీన్ని ఉత్తరాయణ అంటారండి. ఇది చాలా వేడుగ్గా జరుపుకుంటారన్నమాట. గాలిపటాలు ఎగరేసి ఈ సంక్రాంతి పండుగని చాలా బాగా జరుపుకుంటారు. అది కూడా పెద్ద గాలిపటం అండి. అస్సాంలో దీన్ని బోహాగ్ బిహు అంటారన్నమాట. అంటే దాని అర్థం పిండి వంటల పండుగ. దీన్ని కూడా చాలా బాగా ఉత్సవంగా జరుపుకుంటారండి అస్సాంలో. ఇంకా ఉత్తరప్రదేశ్లో కిచిడీ పర్వ్ అని పిలుస్తారన్నమాట. చాలా భక్తి శ్రద్ధలతో ఈ పండుగ చేసుకుంటారు. కర్ణాటకలో మహాసంక్రాంతి అని పిలుస్తారు. మహా వైభవంగా జరుపుకుంటారండి. అలాగే నేపాల్లో కూడా ఈ పండుగని మహాసంక్రాంతిగా జరుపుకుంటారు. అయితే ఎవరు ఏ దేశంలో ఉన్న ఆచారాలు, భాషలు, వేషాలు, ప్రదేశాలు ఏది ఏరైనా సరే సనాతన ధర్మం పాటించే వారందరూ ఒకటే అని తెలిపించే ఒకే ఒక్క పండుగ ఈ సంక్రాంతి అండి. ఈ వీడియోలో మీకు చాలా విషయాలు తెలిపాను అనుకుంటున్నానండి. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.